ఇకపోతే నెక్స్ట్ ప్రశ్న. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఆర్సీఎం చర్చ్ ఓన్లీ రెడ్డీలకు మాత్రమే అని ఒక వ్యక్తి కామెంట్ చేస్తే, ఇంకొక వ్యక్తి ఏమని కామెంట్ చేశారంటే, క్యాథలిక్స్ క్రైస్తవులు ఎలా అవుతారు, పాటించేదంతా హిందూ సాంప్రదాయాలు, మీలో ఉన్నంత కులగజ్జి ఏ డినామినేషన్లో లేదు, గుడ్డిగా సమర్థించబాకు అని అన్నారు. ఆర్సీఎం అనేది కేవలం రెడ్డిలకు మాత్రమే, ఆర్సీఎంలో కులగజ్జి ఉంది అని వీళ్ళు అంటూ ఉన్నారు. హిందూ సాంప్రదాయాలు అని అన్నారు. దాని గురించి నేను అనేక వీడియోలు చేశాను, మీరు ఆ వీడియోస్కి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ స్పెసిఫిక్గా ఈ అంశం తీసుకుంటాను. ఆర్సీఎం అనేది ఓన్లీ రెడ్డిలకు మాత్రమేనా, ఆర్సీఎంలో కులగజ్జి ఉందా అని అంటే, ఈ వీడియో మాట్లాడుతున్నటువంటి నేను, సృజన్ అనేటువంటి నేను రెడ్డిని కాదు. మరి నేను రెడ్డిని కాదు అని అంటే మీరు అన్నటువంటి కామెంట్ ఏదైతే ఉందో, మొదటిది అది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఆ తర్వాత క్యాథలిక్లో రెడ్డీలు లేరా అని అంటే, క్యాథలిక్లో రెడ్డీలు ఉన్నారు. క్యాథలిక్లో చౌదరీలు లేరా, చౌదరీలు ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు లేరా, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మీరు ఏ కమ్యూనిటీ అని ఒక కమ్యూనిటీ పేరు చెప్పండి. భారతదేశంలో అయితే కమ్యూనిటీ, ఇతర దేశాల్లో అయితే జాతులు లేదా వంశక్రమాలు అనొచ్చు. సో మీరు ఏదైనా చెప్పండి, వాళ్ళందరూ అందులో ఉంటారు. రెడ్డిలు ఉంటారు, కమ్మ వాళ్ళు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు. ఇంకా మీరు ఏ క్యాస్టులు చెప్తారో చెప్పండి, అందరూ క్యాథలిక్ చర్చ్లో ఉంటారు. ఎందుకు అనంటే ఇది క్యాథలిక్ చర్చ్. క్యాథలిక్ అంటేనే అర్థం ఏంటి అని అంటే విశ్వవ్యాప్తమైన అనేటువంటి అర్థం. కాబట్టి క్యాథలిక్ చర్చిలో రెడ్డిలు ఉండరా అంటే ఉంటారు, కమ్మ వాళ్ళు ఉండరా ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉండరా ఉంటారు. ఏదైనా తీసుకోండి, అందరూ అందులో ఉంటారు. ఎందుకంటే ఇది క్యాథలిక్ చర్చ్, ఇందులో అందరూ ఉంటారు. అయితే కులగజ్జి ఉంటే, ఒకవేళ కులగజ్జి అనేది ఉంటే, సృజన్ అనేటువంటి నేను క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి ఇతర కులాలని నేను నిందించవచ్చు, ఇతర కులాలని నేను వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు నాకంటూ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి తెలుసో తెలియకుండానో ఒక క్యాస్ట్ అనేది వాడికి పుట్టుకతోనే అసైన్ అయిపోతుంది. వాడు ఏ కులంలో పుట్టినా కూడా భారతదేశంలో అది ఒక కామన్ థింగ్. ఓకే, ఇప్పుడు ఈ క్యాథలిక్ చర్చ్లో ఉన్నటువంటి నేను నా కమ్యూనిటీ కాకుండా మిగిలిన వాళ్ళందరినీ నేను ఇప్పుడు వ్యతిరేకించవచ్చా అని అంటే వ్యతిరేకించడానికి నాకు స్కోప్ ఉంది. బట్ నేను వ్యతిరేకిస్తా అంటే వ్యతిరేకించను. ఎందుకు వ్యతిరేకించను అని అంటే, వన్స్ నేను చర్చిలోకి వచ్చాను అని అంటే నేను మిగిలిన వాళ్ళందరికీ సోదరుని అవుతాను. వాళ్ళు ఎలా చూస్తారనేది పక్కన పెడదాం. వాడు నన్ను తక్కువగా చూశాడా, వాడు నన్ను ఎక్కువగా చూశాడా, నేను కింద వాళ్ళని ఎలా చూశాను, ఈ అంశాలన్నీ పక్కన పెడితే వన్స్ మనం చర్చిలోకి వచ్చామని అంటే క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అంటున్నాం. అంటే అప్పుడు మనమందరము ఈక్వలే అవుతాం తప్ప ఒకరు పైన ఒకరు కింద ఉండడము అనేది చర్చిలో ఉండదు. అయితే ఒకప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే, చరిత్రలో వెనక్కి వెళితే రెడ్డి బిషపులు ఎక్కువగా ఉన్నారు. రెడ్డి బిషపులు అప్పట్లో ఎందుకు ఎక్కువగా ఉన్నారు అని అంటే దానికి చారిత్రక నేపథ్యం ఉంది. దానికి కారణం ఏమిటి అని అంటే, అప్పట్లో చర్చిలో ఉన్నటువంటి ఇతర కులాలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకి అంతగా చదువు లేదు. ఆ కాలంలో కాస్త డబ్బుండి పలుకుబడి ఉండి లేదా కులాల్లో వర్ణ వ్యవస్థలో కాస్త పైన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా చదువుకున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు బాగా మేనేజ్ చేయగలరు కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది బిషప్లు ఎక్కువగా రెడ్డి కమ్యూనిటీ నుంచి ఉండవచ్చు. ఇప్పుడు మనం చర్చిలో తీసుకోండి, తెలుగు శ్రీ సభలో తీసుకోనండి, 10కి పైగా మేత్రాసనాలు ఉన్నాయి. ఈ మేత్రాసనాల్లో ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే అన్ని రకాల కులాల వాళ్ళు అందులో ఉన్నారు బిషపులుగా, అన్ని కులాల వాళ్ళు ఫాదర్లుగా ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు విశ్వాసులుగా ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉపదేశులుగా ఉన్నారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఒకప్పుడు చదువుకున్నటువంటి కారణం రీత్యా రెడ్డిలు కాస్త ఎక్కువ మంది ఉండొచ్చు. ఆనాడు వాళ్ళు ఉన్నారు కాబట్టి పట్టు అనేది ఏదైతే ఉంటుందో, అంటే బిషప్ గారు కావచ్చు లేదా ఫాదర్లు కావచ్చు, ఏ కమ్యూనిటీ అయితే తెలుసో తెలియకుండానే ఆ భావన అనేది వాళ్ళ మీద పడిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి సృజన్ అనేటువంటి నేనున్నాను, నా విచారణకి ఎవరో కొత్త ఫాదర్ వచ్చాడు అనుకోండి, విచారణలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఫస్ట్ చేసే పని ఏంటి అని అంటే, ఎక్కువ మంది ఇతనే కులము అని చూశారనుకోండి, చూస్తే ఏమైంది, ఆబ్వియస్లీ మనం అక్కడ గీత గీసుకుంటున్నాం. ఆ వచ్చినవాడు మనోడైతే కాస్త ఎక్కువ మర్యాదగా ఉంటారు, మనోడు కాదు అని అనుకుంటే వాడి మీద వ్యతిరేకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలాంటి నేపథ్యం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో తదనంతరం చర్చిని గమనించినట్లయితే ఇప్పుడు అన్ని కులాలు ఏకమైపోయి ఉన్నాయి, అన్ని కులాల వాళ్ళు క్యాథలిక్ చర్చిలో ఉన్నారు. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. కేవలం రెడ్డిలు అధికారంలో ఉన్నారు లేదా ఇంతకాలం గతంలో బిషపులుగా ఉన్నారు, వాళ్ళు అధికారాన్ని నెరిపారు అని అంటారు. కానీ
కేథలిక్ చర్చి ఒక రకంగా ముందుకు రావడానికి, సమాజంలో పైకి రావడానికి, ఒక ఛానల్ ఏర్పాటు చేసుకోవడానికి సహాయం అందించినటువంటి వ్యక్తుల్లో ఎవరుంటారు అంటే ఆర్థికంగా స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళే కాస్త ఎక్కువ సహాయం అందించారు. అందులో యూజువల్గానే ఎవరుంటారు, రెడ్డిలు కానీ, కమ్మలు కానీ, వాళ్ళల్లో ఎవరో ఒకరు కాస్త స్థిరపడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ డొనేషన్ ఇచ్చి ఉండొచ్చు చర్చ్కి. సో ఆ విధంగా వాళ్ళు పైన ఉండి ఉండొచ్చు, అదేవిధంగా వాళ్ళు చర్చి గ్రోత్కి కూడా వాళ్ళు సహాయపడ్డారు. సో కేవలం అతను రెడ్డి కదా అనేటువంటి ఉద్దేశంతో పక్కన సృజన్ రెడ్డి అనేది రెడ్డి అనే పేరు ఉంది కదా అని మనం ద్వేషిస్తామా అంటే నో. ఎందుకు ద్వేషించము? ఎందుకనంటే చర్చి శ్రీసభ అనేది ముందుకు వెళ్ళడంలో, శ్రీసభ అనేది ఎదగడంలో సహాయపడినటువంటి వాళ్ళల్లో అనేక మంది ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మికంగా సహాయపడవచ్చు, కొంతమంది డబ్బు సేకరించి లేదా ధనం ఎంతో కొంత వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో దానం చేసి మరీ చర్చిని పైకి తీసుకొని వచ్చి ఉంటారు. వాళ్ళ త్యాగాలన్నీ మర్చిపోయి జస్ట్ ట్యాగ్ ఉంది కదా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ద్వేషిస్తామా అంటే తప్పది, అలా చేయకూడదు మనం. ఈవెన్ దెన్ అప్పుడు ఒకవేళ వాళ్ళు అలా చేసినా కూడా మనం వాళ్ళ మారు మనసు కోసం ప్రార్థించాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు? శిష్యుల్లోనే వచ్చింది కొట్లాట. ఎవడు గొప్ప అంటే ఎవడు గొప్ప. యేసుక్రీస్తు ఏం చేశాడు? వీళ్ళందరికంటే గొప్ప యేసుక్రీస్తు. కానీ ఆయన ఏం చేశాడు? నడుముకి ఒక తుండుగడ్డ కట్టుకొని వాళ్ళందరిని కూర్చోబెట్టి కాళ్ళన్నీ నీటుగా గడిగి, మీలో ఎవడైనా ఎక్కువ అనుకుంటే ఇంత తగ్గింపు గుణం కలిగి ఉండాలి అన్నాడు. అంటే అప్పుడు మీరు చూడాల్సింది ఏంటి? గురువుల్లో కానీ బిషప్పుల్లో కానీ ఎవరైతే ఎక్కువ తగ్గింపు గుణం కలిగి ఉన్నారో అతనే యేసుక్రీస్తుకు నిజమైన శిష్యుడు. అతను రెడ్డి కావచ్చు, కమ్మ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరైనా కానివ్వండి, ఎంత తగ్గింపు గుణం కలిగి ఉన్నారు అనే దాన్ని బట్టే అతను ఎంత గొప్పవాడు అనేది డిసైడ్ అవుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి కేథలిక్ చర్చిలో ఇలాంటి భావన ఉందా అని అంటే, ఇలాంటి భావన గతంలో ఉందేమో. నేను పుట్టకముందు చరిత్ర నాకు తెలియదు, నేను పుట్టిన తర్వాత ఇట్లాంటి చరిత్రలు లేవు.